ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి కోరారు. ఈ మేరకు రాజధానిలో ఆయన పర్యటించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరిని కలుపుకొని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 12వ తేదీ జాతీయ సమ్మెకి కార్మిక వర్గం వెళ్ళబోతా ఉంది. ఈ ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పాం, విజ్ఞప్తులు చేశాం. ఈ లేబర్ కోడ్లు చాలా ప్రమాదకరమైన, కార్మికుల్ని కట్టుబానిసలుగా మారుస్తాయి, వాళ్ళ హక్కులని హరించి వేస్తాయి, వాళ్ళ వేతనాలు కుదిస్తాయి, వాళ్ళకి అడిగే హక్కు లేకుండా చేస్తాయి అని చెప్పి ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలా. కార్మికులు 77 సంవత్సరాలు స్వతంత్రం కానించి పోరాడి బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 చట్టాలని వాటిని తుంగలో దొక్కింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. వాటిని తిరిగి పునరుద్ధరించాలా అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ స్థానంలో తీసుకొచ్చిన కార్మికులను అణిచివేసే లేబర్ కోడ్లని, కార్మికులకు మెడకి ఉరితాళ్లుగా మారే లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 12వ తేదీన సమ్మెకి వెళ్ళబోతా ఉన్నాం. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెరగటంలా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉంటా ఉంది. అందుకని కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అది కుటుంబంగా గడవాలంటే కార్మిక కుటుంబం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక డిమాండ్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం 12 గంటలకు 10 గంటలు మించింది. 8 గంటల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని తీసి పారేస్తూ ఉంది. మహిళలతో రాత్రి షిఫ్టుల్లో డ్యూటీ చేయాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇవన్నీ ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ రేపు 12వ తారీఖు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రాజధానిలో కూడా ఆందోళనకు సిద్ధమవుతూ ఉంది. ఈ సమ్మె పిలుపులో భాగంగా 12వ తేదీ ఉదయం 9 గంటలకి రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో ఈ ప్రాంత కార్మికులు అందరూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. ఈ ర్యాలీలో పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్లు, ఇతర కంపెనీల్లో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పి సిఐటియుగా రాజధాని డివిజన్ కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.